సినిమా 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ప్రభాస్ కెరియర్లో సలార్ తర్వాత ఇది మరో విజయం కాగా, ఇండియాలో చాలా మంది ఈ సినిమా చూసిన తర్వాత ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీల్ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన అన్ని సినిమాల కంటే కూడా కల్కి సినిమాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అలాగే రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ని ఇప్పటి వరకు అందరూ ఒక గొప్ప డైరెక్టర్గా గుర్తించిన ప్రస్తుతం నాగ్ అశ్విన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా లాజికల్గా సినిమా తీశాడు అని హాలీవుడ్ వారికి కూడా దిమ్మ తిరిగిపోయేలా ఈ సినిమా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభాస్ పై మరో కుట్ర జరగబోతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా తనను తాను క్రిటిక్ అంటూ బాలీవుడ్ మీడియాలో సందడి చేసే కేఆర్కే ప్రస్తుతం కల్కి సినిమాపై విషం చిమ్మాడు. ప్రభాస్ అన్ని సినిమాలపై కూడా ఈ సదరు క్రిటిక్ నెగటివ్ ట్రోలింగ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన నటించిన బాహుబలి గాని, కల్కి, సలార్ ఏ సినిమాపై కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వలేదు. ప్రస్తుతం కల్కి సినిమా బ్రహ్మాస్త్ర సినిమా కన్నా గొప్పగా లేదని, రణబీర్ కపూర్ నటించిన ఆ చిత్రం కల్కి కన్నా 20 రెట్లు బెటర్ సినిమా అంటూ చెప్తున్నారు. కేవలం బాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లో కూడా ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. చాలా సీన్స్ లాజిక్ లేవు అంటూ చెప్తున్నారు. మరి సాలెపురుగు కొడితే స్పైడర్ మ్యాన్ అయినప్పుడు మన ప్రభాస్ కల్కి ఎందుకు అవ్వలేదు అనే విషయం వారికి అర్థం కావట్లేదు. వారు ఈ స్పైడర్ మ్యాన్, మార్వెల్ సిరీస్లకు ఎలాంటి లాజిక్లకు సంబంధం లేనప్పుడు ప్రభాస్ సినిమాలను మాత్రం ఎందుకు ఇలా నెగటివ్ చేస్తున్నారో వారికే తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా హాలీవుడ్ వారికి వారి సినిమాలే గొప్పవి అన్న ధీమా ఉండేది. ఇప్పుడు వారిని కూడా తలదన్నే రీతిలో మన తెలుగు సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఓర్చుకోలేని గుణంతో ఇలా నెగటివ్గా మాట్లాడుతూ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చెత్త వ్యాఖ్యలు చేసినా కూడా నిజమైన కంటెంట్ ఉన్న సినిమాని ఆపే దమ్ము ఎవరికి ఉండదు. ఇది మరోసారి ప్రభాస్ విషయంలో రుజువైంది.